ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో ఎంతో విశ్వాసంతో ప్రార్థిస్తున్న నీవు నీ కంటి ముందు కనిపిస్తున్న పరిస్థితులను బట్టి, వ్యతిరేకతలను బట్టి, భయంకరమైన వేదనకరమైన పరిస్థితులను బట్టి కృంగిపోయి ఒకవేళ అవిశ్వాసంలోకి జారిపోయావా? అవిశ్వాసంలోకి వెళ్ళిపోతూ ఉన్నావా? చింత నిన్ను కృంగదీస్తూ ఉన్నదా? నీ యొక్క అవిశ్వాసం మరలా విశ్వాసంగా పునరుద్ధరించబడాలంటే వినుట వలన విశ్వాసం కలుగును అనే లేఖనం తెలియపరుస్తూ ఉన్నట్లుగా, నీకు అవిశ్వాసం రాగానే, నీకు వ్యతిరేక పరిస్థితులు కనిపిస్తూ ఉంటే వెంటనే నువ్వు వాక్యం యొద్దకు పరిగెట్టి వెళ్ళి వాక్యాన్ని ధ్యానించి పరిశుద్ధాత్ముడు బయలుపరిచేటువంటి విశ్వాసపు మాటలు విని ఆ వినుట వలన పొందుకున్న విశ్వాసంతో అడుగులు ముందుకు వేయి. నీ అవిశ్వాసమంతా విశ్వాసంగా మార్చబడుతుంది. ఆమేన్.